హాయ్, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై చర్చ ఇప్పుడు హాట్ టాపిక్. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి క్యాబినెట్లోని సీనియర్ మంత్రులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరిని నొప్పించకుండా అందరినీ కలుపుకుపోతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా సీనియర్ మంత్రులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ తీరు పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనంతటికీ రేవంత్ రెడ్డి అతి మంచితనమే కారణమన్న వాదన పార్టీ వర్గాల నుంచే వినిపిస్తుంది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కొందరు మంత్రులకు అతి మర్యాద ఇస్తుండటంతో దాన్ని వారు అలుసుగా తీసుకుని ప్రభుత్వంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారన్న వాదన కాంగ్రెస్లోని ఓ వర్గం నేతలు వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలకు మేలు చేసేలా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ క్యాడర్ విఫలమవుతోంది. రైతు రుణమాఫీకి సరైన ప్రచారం కల్పించకపోవడంతో ప్రభుత్వంపై విపక్ష పార్టీల నేతలకు విమర్శలు చేసే అవకాశం చిక్కిందని అంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ పథకాలు అమలుపైన ఎవరికి లబ్ధి చేకూరుతుందనే విషయాలపైన స్పష్టంగా గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్న వాదన ఉంది. దీనికి తోడు ప్రభుత్వంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని, కొందరు మంత్రులు రేవంత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వరుస దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వారం రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత నుంచి ఫామ్ హౌస్కే పరిమితం అయిన కేసీఆర్ ఒక్కసారిగా అదే ఫామ్ హౌస్ నుండి సమరగర్జన చేశారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తన అలవాటు అని చెబుతూనే రేవంత్ సర్కారుకు ఇది ఒక దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పాలమూరు జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే తన ఫామ్ హౌస్లో 10 మంది ఎమ్మెల్యేలకు విందిచ్చారు. ఈ విందు భేటీలో వారి ఇబ్బందులను ఒకరొకరు చెప్పుకున్నట్లు సమాచారం. కొందరు మంత్రులు తమను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం నుండి తమకు సరైన సహకారం అందడం లేదని ఈ భేటీలో వారు చర్చించుకున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ రహస్య విందు భేటీ వెనక కేసీఆర్ హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోల్కు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల మద్దతు కావాలా అంటూ పోల్ పెట్టగా ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ అధిక శాతం మంది ఓటు వేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతోందో అనే చర్చకు దారితీసింది. కులగణన వివరాల విషయంలో కొందరు మంత్రులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కులగణన నివేదికపై తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఈ నివేదికను ఆమోదించాలని భావించారు. అయితే ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా కొందరు అధికారులు, మంత్రులు ఆ నివేదికను ముందుగానే మీడియాకు లీక్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంలో సమన్వయం లేదని ప్రజలు భావించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చివాట్లు పెట్టినట్టుగా చెబుతున్నారు. మరోవైపు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాల విషయంలో అనవసరపు వ్యాఖ్యలు చేస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగ్గారెడ్డి కావాలని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారా అన్న అనుమానాలను కొందరు కాంగ్రెస్ నేతలే వ్యక్తం చేస్తున్నారు. చూసేందుకు అది చిన్న విషయమే అయినా సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని, తద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టి ప్రభుత్వాన్ని సీరియస్గా నడిపించాలంటే రేవంత్ రెడ్డి రూటు మార్చాలన్న వాదనను కొందరు కాంగ్రెస్ నేతలు గట్టిగా వినిపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో లైన్ దాటిన వారిపై కొరడా జులిపించాల్సిందే, లేదంటే మొదటికే మోసం వస్తుంది.